తరుణ్ భాస్కర్. నా సినిమా యావరేజ్గా ఆడితే చాలు అనుకున్న డైరెక్టర్ని చూసారా? ఆ డైరెక్టర్ పేరే తరుణ్ భాస్కర్. ఆ సినిమానే ఈ నగరానికి ఏమైంది. మ్యాటర్ ఏంటి అంటే, పెళ్లి చూపులు అంటే బ్లాక్ బస్టర్ తర్వాత బిగ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి పెద్ద పెద్ద స్టార్ హీరోస్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయంట. నా మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి అని తరుణ్ భాస్కర్ గారికి అర్థమైంది. నా మీద మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మంచిది కాదు అని వచ్చిన ఆఫర్స్ అన్ని పక్కన పెట్టి న్యూ యాక్టర్స్తో ఒక ఫిల్మ్ చేద్దాం అనుకున్నారంట. ఆ మూవీ ఫ్లాప్ అయినా పర్వాలేదు, ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు వచ్చేస్తే చాలు అని 2 కోట్లతో ఒక మూవీ తీశారంట. ఆ మూవీయే ఈ నగరానికి ఏమైంది. ఆ మూవీ రిజల్ట్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా షూటింగ్ ప్రాసెస్లో తరుణ్ భాస్కర్ గారి మైండ్లో ఎప్పుడు ఒకటే రన్ అవుతుందంట. మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ అని కాదు, ప్రొడ్యూసర్ మనీ రిటర్న్ వచ్చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారంట. ఏ ప్రొడ్యూసర్ అయినా తనతో వర్క్ చేసినందుకు బాధపడకూడదు అని కంటిన్యూస్గా ట్రై చేస్తారంట. ఆయన ఫిలిమ్స్ గురించి మాట్లాడితే షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ డైరెక్టర్ అవ్వచ్చు అనే ట్రెండ్ స్టార్ట్ చేసింది తరుణ్ భాస్కర్ గారు. ఫస్ట్ ఫిలింకే ఏ స్టార్ క్యాస్ట్ లేకుండా నార్మల్ స్టోరీతో నేషనల్ అవార్డు అంటే మామూలు విషయం కాదు. ఆయన షార్ట్ ఫిలిమ్స్లో కూడా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. సినిమాకి ఎంత కేర్ తీసుకుంటారో షార్ట్ ఫిలిమ్స్ కూడా అంతే ప్యాషన్తో వర్క్ చేస్తారు. సైనమా షార్ట్ ఫిలిం ఆయనకు బాగా మంచి పేరు తెచ్చిపెట్టిన షార్ట్ ఫిలిం. ఆ షార్ట్ ఫిలింలో సినిమాటోగ్రఫీ అబ్జర్వ్ చేస్తే తరుణ్ భాస్కర్ గారి ప్యాషన్, ఆయనకి మూవీ మీద ఉన్న రెస్పెక్ట్ అర్థమవుతుంది. తరుణ్ భాస్కర్ గారి లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ బిలీఫ్ సిస్టమ్ ఆయనకి సినిమాలో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆయన ప్రతి మూవీలో హీరో క్యారెక్టర్కి కామన్గా ఉండే పాయింట్ ఒకటి ఉంటుంది. అదే ఓవర్కమింగ్ ఫియర్. పెళ్లి చూపుల్లో విజయ్ దేవరకొండకి వాళ్ళ నాన్న అంటే భయం. ఈ నగరానికి ఏమైందిలో విశ్వక్సేన్కి వాళ్ళ ఫ్రెండ్స్ వదిలి వెళ్ళిపోతారేమో అని భయం. కేటాకోలలో మనీ లేకపోతే బతకలేనేమో అని. ఇలా ప్రతి హీరో క్యారెక్టర్కి భయాన్ని పెడతారు. ఆ ఓవర్కమింగ్ ఫియర్తోనే మూవీ మొత్తం రన్ అవుతుంది. దానికి లాస్ట్లో ఏదో ఒక క్యారెక్టర్తో సొల్యూషన్ కూడా చెప్పిస్తారు. ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మూవీ మేకింగ్ గురించి తెలిసిపోద్ది అనేది తరుణ్ భాస్కర్ గారు నమ్మరు. టైం టు టైం అప్డేట్ అవుతూ ఉండాలి అని అనుకుంటారు. ఆయన స్టోరీ రైటింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఆయన నమ్మిన ట్రూత్ ఒకటి సెట్ చేసుకుని దాని చుట్టూ క్యారెక్టర్స్ అండ్ సీన్స్ని డెవలప్ చేస్తారు, సోల్ మిస్ అవ్వకుండా ఉండటానికి. నేనేమైనా తప్పులు మాట్లాడితే అందరూ క్షమించాలి.